హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఆ వ్లాగ్ కంటిన్యూవేషన్ అనమాట. ఇది డైరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా ఓదెల మల్లన్న టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మేము. సో ఇది ఓదెల రైల్వే స్టేషన్ అనమాట. సో ఫస్ట్ అయితే ఐలోని మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత ఇప్పుడు ఓదెల మల్లన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ముందు వెళ్ళిన టెంపుల్స్కి అయితే వ్లాగ్స్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర దాకా అయితే వచ్చామన్నమాట మేము. కొంతమంది ఇంకా ట్రైన్ జర్నీలో కూడా వస్తారనమాట. అండ్ బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇలా ఆటో కూడా తీసుకొని వెళ్తుంటారు. ఎవరి ఓన్ వెహికల్ వాళ్ళు తీసుకొని కూడా వెళ్తుంటారు. మాకు దగ్గరలోనే ఇది. మేము ఉండేది కరీంనగర్ కాబట్టి అండ్ మా ఊరికి ఇంకా దగ్గర అనమాట. సండే కాబట్టి రష్ అయితే ఉంది కొమరవెల్లి మల్లన్న టెంపుల్లో అయితే. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చే వరకు ఈవినింగ్ టైం అయితే అయిందనమాట. అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాం కాబట్టి 4 hours అయితే పట్టింది మాకు. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చామంటే ఇంకా దగ్గరలో ఉన్నట్టే. ఇది కమాన్ అన్నమాట. సో మల్లన్న టెంపుల్కి వెళ్ళే రూట్లో కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దాటిన తర్వాత ఇలా లోపలికి వస్తుంటే మనకి టెంపుల్ చుట్టూతా ఉన్న ప్లేస్ అనమాట. ఇది చెట్ల కింద అయితే బోనాలు చేసుకుంటారు. స్టే చేసే వాళ్ళు కూడా స్టే చేస్తారనమాట. ఒక రోజు నిద్ర చేయాలనుకునే వాళ్ళు చేస్తారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బోనం చెల్లించి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. మాకు దగ్గరలోనే కాబట్టి మాక్సిమం నైట్ అయినా కూడా రీచ్ అవుతాం అనేసి అయితే మేము ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏ టైంకి క్లోజ్ అవుతుందని అయితే కనుక్కున్నాం అనమాట. 8 o'clock వరకు అయితే క్లోజ్ అవుతుంది అన్నారు. ఇంకా మేము తొందరగా అయితే స్నానాలు చేసుకొని ఇంకా దేవుడి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. గుడిలో పట్నం వేయించాలి కదా. పద్ధతి బంగారం ఉంటుంది ఉత్సవం ఈ పర్వతాల వల్ల మీ పాలగలిగి ఈ ఎప్పటి మేలు ఎడత సంపగలిగి కుంచాల మెదడు కూర కావలగలిగి ఈ ఏకదానమం పతి పార్వతి కోడియే. అందుడామల్లయ్య కళ్యాణమున గొల్లవరి కేతమ్మ శోభానముగా మొల్లకు రాదిగుళ్లకు గండసేగొల్లకు అయ్య మల్లయ్యకు గొల్ల కేతమ్మకు అముదు తమ్ముడ బీరయ్యకుగా తిరుమేదమ్మకు అర్థమైన గొల్ల కేతమ్మకు ఏకదానమం పతి పార్వతి కోడియే శోభానముగా దేవాలయదుల కళ్యాణమున దేవుడామల్లయ్య శోభానముగా దేవాలయదుల కళ్యాణమున దేవుడామల్లయ్య శోభానముగా అందుడామల్లయ్య కళ్యాణమున గొల్లవరి కేతమ్మ శోభానముగా మొల్లకు రాదిగుళ్లకు గండసేగొల్లకు అయ్య మల్లయ్యకు గొల్ల కేతమ్మకు అముదు తమ్ముడ బీరయ్యకుగా తిరుమేదమ్మకు అర్థమైన గొల్ల కేతమ్మకు ఏకదానమం పతి పార్వతి కోడియే. పద్ధతి బంగారం ఉంటుంది ఉత్సవం ఈ పర్వతాల వల్ల మీ పాలగలిగి ఈ ఎప్పటి మేలు ఎడత సంపగలిగి కుంచాల మెదడు కూర కావలగలిగి ఈ ఏకదానమం పతి పార్వతి కోడియే.
చూసారు కదండి, ఇలా అయితే పట్నం వేస్తారు. వేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఓదెల మల్లన్న టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకత ఉంది. పురాతన టెంపుల్ అన్నమాట ఇది. శ్రీరాముల వారు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకున్నారని అయితే చెప్తుంటారు. పక్కకు రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా దర్శనం అయిన తర్వాత అయితే బోనం చేయడానికి అయితే మేము అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఓదెల అన్న పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ అని అయితే ఒక స్టోరీ ఉందంట. ఓదెల అనే వ్యక్తి ఏదైతే రైతు అని ఉన్నాడో ఆయన పొలంలో నాగలతో దున్నుతుండగా ఒక పుట్టు ఉంటుందట. ఆ పుట్టకు ఈయన ఏం చేశాడంటే ఈ పుట్టను కూడా మొత్తం దున్నేస్తాననేసి అయితే నాగలి పెట్టగానే అది లోపల ఏదైతే శివుడు ఉన్నాడో లింగమూర్తి ఆ లింగానికి తగిలిందన్నమాట. తగలడం వల్ల ఆ దేవుడు శాపం ఇచ్చాడంట. నువ్వు నాకు ఇలా గాయపరిచినావు కాబట్టి నీ వంశమే లేకుండా పోతుందనైతే శపించాడంట. సో ఆ తర్వాత ఆయన తండ్రి నేను చూసుకోలేదు, నాకు తెలియక చేసిన తప్పు ఇది అనేసి అంటే అప్పుడు ఆ దేవుడు క్షమించి ఇంకా ఒక వరం అయితే ఇస్తాడనమాట. ఏంటి అంటే నీ పేరుతో ఇక్కడ ఓదెల మల్లన్న అని నేనైతే ఇక్కడ ఎప్పటికీ విరజిల్లుతూ ఉంటానని అయితే చెప్తాడనమాట. అయితే దేవుడు అన్నది శాపం ఇస్తాడు కానీ మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. కాకపోతే దానికి విరుగుడో లేకపోతే వరాన్నైనా ప్రసాదిస్తారంట. సో ఇలాగ ఒక వరం ఇచ్చిండు. సో ఇలాగే ఎప్పటికీ ఓదెల మల్లన్న అనే పేరుతో అయితే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో ఇదైతే నాకు తెలిసిన స్టోరీ. ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పడులు అయితే తీస్తున్నాం అనమాట దేవుడికి. ఇలా ఆకుల్లో అయితే తీస్తారు, మర్రి ఆకులు తీసి పెడతారు. ఏమేమి చేస్తారు అనేది అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్పాను నేను. కలగూర వండుతారు, ఇంకా చారు అండ్ పోపు వేయకుండా చేస్తారు ఇవన్నీ అయితే. ఇంకా పరమాన్నం అంటే బెల్లం అన్నం చేస్తారని పసుపు అన్నం కొంచెం పసుపు వేసి అయితే అన్నం అయితే చేస్తారనమాట. ఇవి బోనం సర్వలు. సో ఇలా అయితే ప్రతి దేవుడి దగ్గర మేము కొమరెల్లి వెళ్ళినా లేకపోతే ఐలోని వెళ్ళినా ఓదెలు వెళ్ళినా కానీ ఈ బోనం సర్వలో అయితే బోనం చేస్తాము, పట్నం వేయిస్తామన్నమాట ఎవ్రీ 5 yearsకి ఒకసారి. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.